హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టస్ కిచెన్కి స్వాగతం అండి. మీకు ఒక మంచి ఐటెం చూపిస్తాను. నేను చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ మధ్య నాకు హెల్త్ బాగుంటలేదని పని వాళ్ళు కూడా బాగా తప్పిస్తున్నారు, దొరకట్లేరు అస్సలకి పని వాళ్ళు. అందుకని నేనేం చేశానంటే గిన్నెలు తోమడానికి డిష్ వాషర్ కొనుక్కున్నానండి. అసలు ఎంత బాగా పనిచేస్తుంది అనుకున్నారు. ఎన్ని గిన్నెలైనా కానీ అసలు మనకు టెన్షన్ ఉండదు అనమాట. అంత బాగుందండి. దానికి కొంచెం ఒక 10 నిమిషాలు దానికి మనం అన్నీ సెట్ చేసుకున్నాం అనుకో, మనకి మంచిగా రెడీ అయిపోతాయి అవి. మళ్ళీ మనం తోమిన దానికంటే ఈ మిషన్లో పెడితే షైనింగ్ ప్లస్ నీట్గా అవుతాయి అనమాట. ఎక్కడ మీకు సబ్బు కానీ అలాంటిది ఏది ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఆ పైన కనపడుతుంది చూడండి, అదేమో స్పూన్లు అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవడానికి అది బుట్టిచ్చాడనమాట. చాలా ఉంటే అందులో వేసి లోపల పెట్టడానికి. అవి లేనప్పుడు మనం బయట పెట్టేసుకోవచ్చు. ఆ పైన ఇదేమో వైట్ ఉంది కదా, అది స్టెప్లైజర్ అండి. ఇది మిషన్ అనమాట. దీంట్లో మనము గిన్నెలను పెట్టుకోవడానికి ఇదనమాట. నేను ఎలా తీయాలో చూపిస్తాను. ఇక్కడ డోర్ ఓపెన్ చేయాలండి. నేను అన్నీ పెట్టేశాను. పెట్టేసి ఇది వాష్ అయిందనమాట. వాష్ అయింది. ఇప్పుడు ఈ ర్యాక్స్ ఉంటాయండి. ఈ కింద ఒక ర్యాక్, పైన ఒక ర్యాక్ ఉంటుంది. దీంట్లో మనం సామాన్లన్నీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని సామాన్లు వస్తాయంటే అన్నీ వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఇందులో స్టీల్ గిన్నెలు అయితే చకచక మెరిసిపోతాయి. ఇది నేను ఊరికేనే పెట్టేసిన, అంటే లోపల మంచి నీట్గా అయింది. కానీ ఇది మనం తోముకున్నట్టుగా ఈ చింతపండు పెడితేనే పోతాయి కదా ఈ బ్రాస్ అయ్యి. దీంట్లో అయితే కావు. అయినా కానీ నేను ఇది పెట్టేసినాను. లోపల జిడ్డు అదంతా పోయిందనమాట. చూడండి గిన్నెలు అసలు ఎంత బాగున్నాయో, ప్లేట్లు కానీ ఏవి చూడండి ఎంత మెరుస్తున్నాయో చూడండి కదా. ఇందులో స్పూన్లు పెట్టుకోవడానికి ఒక ట్రే ఇస్తాడు. దీంట్లోనే స్పూన్లు పెట్టుకోవచ్చు. ఇటుపక్కకు కూడా ఉంటుందండి. ఇటుపక్కకు కూడా స్పూన్లు అలాంటివి పెట్టుకోవచ్చు. గిన్నెలు మనం సెట్ చేసే దాంట్లో ఉంటుందండి. గ్లాసులు, గిన్నెలు, ప్లేట్లు అన్నీ చక్కగా మనం సెట్ చేసుకోవచ్చు. మనము ఇండాలియం గిన్నెలు అంటే రాతండి గిన్నెలు అంటారు కదా, అల్యూమినియం గిన్నెలు, అవి కూడా పెట్టుకోవచ్చు అండి. రంగులేం మారు, బాగా పనిచేస్తాయి. ప్రతి ఐటెం కూడా మీకు చాలా నీట్గా బాగుంటుంది అన్నమాట. చూసారా? ఇవన్నీ తీసి నేను సర్దుకోవాలి. మనకి ఇది అయిపోగానే తీసుకోవాలండి. తీసుకుంటే మీకు డ్రై అవుతాయి అన్నమాట. లోపల స్టీమ్ తోటి మొత్తం డ్రై అయిపోతాయి. నేనేం చేశానంటే రాత్రి పెట్టేసి వదిలేసాను. తెల్లారిసరికి అయినాయి. వెంటనే తీసేసుకుంటే మనకు డ్రై అయిపోతాయి. లోపల ఆవిరి పడుతుంది కదా, ఆ డ్రాప్స్ మళ్ళీ వీటి మీద పడుతుంది అనమాట. నాకు నిన్న బాగాలేకుండే, అందుకనే తీయలేదు. ఈరోజు మీకు చూపిద్దామనేసి తీశాను ఈ వీడియో. చూసారా? కొంచెం నీళ్ళు ఉంటాయి, వెంటనే తీస్తే మటుకు నీళ్ళు ఉండవు. అలా అనమాట. చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు. అసలు ఎంత యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. ఈ పని వాళ్ళు వచ్చి రాక కొంచెం ఇబ్బందులు పెడతారు కదా. అసలు అలా ఇప్పుడు మనకి ఇది ఉన్నదనుకోండి, టెన్షనే ఉండదు. ఎన్ని గిన్నెలైనా కానీ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అండి, ఇది డోర్ కదా, ఈ డోర్కి ఇక్కడ బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో మనం లిక్విడ్ వేయాలి. లిక్విడ్ అయినా లేకపోతే పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ అయినా ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయండి. ట్యాబ్లెట్లు అయినా దీంట్లో పెట్టేసి ఇది మూత పెట్టేసేయాలి. టక్కుమని శబ్దం వస్తుంది. అప్పుడు ఇది క్లోజ్ చేసినాం అనుకోండి, క్లోజ్ చేసేస్తే అంతే. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ కావాలన్నా దాన్ని బట్టేసి మనం వాడేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఐఎఫ్డి తీసుకున్నాం మేము, సూపర్ క్వాలిటీ. మళ్ళీ ఇందులో ఐటమ్స్ మనం ఎంత శుభ్రంగా అంటే అంత హైజీనిక్గా చాలా బాగుంటాయి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.